ఓషో సాహిత్యంలో 90% చాలా బాగుంటుంది. ఒక 10% ఆయనకి అన్ని తెలిసినట్టు మాట్లాడతారు. ఆయన ముఖ్యంగా చనిపోయిన వాళ్ళ గురించి. కనుక మరి అక్కడ సరి చేసుకోవాలి ఓషో సాహిత్యం. మిగతా బాగుంటుంది. చనిపోకముందు కరెక్ట్ లైఫ్, చనిపోయిన తర్వాత లైఫ్ ఆయనకి అంత అవగాహన లేదు. కానీ బతుకున్నప్పుడు ఎలా జీవించాలని చెప్పేసి ఆయనకన్నా ప్రపంచంలో చెప్పేవాడు ఎవడు లేదు. ఎలా బతకాలి, ఎలా హాయిగా బతకాలి, ఎలా సుఖంగా బతకాలి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఓషో మూవ్మెంట్ నుంచి స్టార్ట్ అయింది. ఓషో ప్లస్ రంప. ఓషో అనేది చనిపోక ముందు జీవితము, రంప చనిపోయిన తర్వాత జీవితం. ఆ రంప గురించి ఓషోకి తెలియదు. కనుక ఓషో గురించి కూడా రంపాకి తెలియదు. వాళ్ళిద్దరి గురించి తెలిసిన వ్యక్తిని. కనుక వాళ్ళిద్దరిలో ఉన్న బెస్ట్ తీసుకున్నాం. ఉదాహరణకు రంపాలో ఆయన మాంసం తినమని చెప్తాడు, కనుక నేను దాన్ని ఒప్పుకోను. అలాగే ఓషోకి చనిపోయిన వాళ్ళ గురించి తెలియదు, అది నేను ఒప్పుకోను. రంపా గారికి చనిపోయిన గురించి అంతా తెలుసు. ఓషో చక్కటి శాకాహారాన్ని ప్రతిపాదిస్తాడు. కనుక ఇద్దరు 90% కరెక్ట్. అయితే అందులో ఇందులో ఉంది, ఇందులో లేని అందులో ఉంది.